వుడ్ అంటే ఏంటి సార్? వుడ్ అనేది ఎప్పుడైనా సరే అలవాటుని, అంగీకారాన్ని, ఇష్టాన్ని తెలియజేయడానికి మరియు మర్యాదపూర్వకంగా అడగడానికి వుడ్ను మనం ఉపయోగిస్తాం. గుర్తుంచుకోండి, అలవాటుని, అంగీకారాన్ని, ఇష్టాన్ని తెలియజేయడానికి మరియు మర్యాదపూర్వకంగా, అంటే సింపుల్గా చెప్పాలంటే శంకర్ జిందాబాద్ సినిమాలో చిరంజీవి గారి లాగా వినమ్రంగా అడగడానికి, మర్యాదపూర్వకంగా అడగడానికి ఈ వుడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. నేను గత సెషన్లలో కూడా చెప్పాను, కుడ్ మరియు వుడ్ అనేవి ఎప్పుడైనా సరే పొలైట్ రిక్వెస్ట్లు చేసేందుకు మనం ఉపయోగించినట్టయితే మనం ఇంగ్లీష్లో కొంచెం మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని చెప్పి మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో అలవాటుని, అంగీకారాన్ని, ఇష్టాన్ని తెలియజేయడానికి, అలాగే మర్యాదపూర్వకంగా అడగడానికి మనం వుడ్ని ఉపయోగిస్తాము. వుడ్ అనేది విల్ యొక్క పార్శ్వం అని కూడా చెప్తూ ఉంటారు మనకి. గుర్తుంచుకోండి. ఐ వుడ్ లైక్ టు విజిట్ దిస్ ప్లేస్ అగైన్. నేను ఈ ప్రదేశాన్ని మళ్ళీ తిరిగి సందర్శించాలని ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. ఐ వుడ్ లైక్ అన్నది ఇక్కడ గుర్తుంచుకోండి. ఐ వుడ్ లైక్ అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, వేదిక మీద యాంకరింగ్ చేస్తున్నటువంటి మిత్రులు చాలా వరకు ఈ ఫ్రేజ్ని యూజ్ చేస్తుంటారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ రాఘవేంద్ర టు కమ్ ఆన్ టు ది డయాస్ అని చెప్పేసి. సో అప్పుడు ఏం సెంటెన్స్, ఏ ఫ్రేజ్ యూజ్ చేశారు? ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ రాఘవేంద్ర అని అంటున్నారు. అంటే నేను రాఘవేంద్ర గారిని పైకి ఇన్వైట్ చేయడానికి ఇష్టపడుతున్నాను లేదా పిలుస్తున్నాను అన్నట్టుగా మనం చెప్తున్నాం అనమాట. దీన్నే ప్రశ్నలుగా కూడా అడగచ్చు. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ? మీరు ఒక కాఫీ తాగుతారా? కొంచెం కాఫీ తాగుతారా? మా ఇంటికి వచ్చారు కదా మీరు అతిథిగా, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ? ఇక్కడ వుడ్ అనే పదము యూజ్ చేసినప్పుడు ఇది మర్యాదగా, వినమ్రంగా అడుగుతున్నామని చెప్పేసి గుర్తుంచుకోవాలి.